హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ET. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ను 2 చోట్ల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట జూలై 17న వారణాసిలో జరిగే ఈవెంట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలుస్తోంది. యోగితో పాటు ఉత్తరప్రదేశ్ మంత్రులు, భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది నటులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక దీని తర్వాత జూలై 19న తిరుపతిలో జరగనున్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ఈ మూవీ ఈవెంట్కు రానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు కేర్ ఆఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వెంకీకి జోడీగా త్రిష, నిధి అగర్వాల్ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. చిరంజీవి సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు విక్టరీ వెంకటేష్. ఆ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందన్నారు. కడుపుబ్బా నవ్వులు పండిస్తుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ది రాజా సాబ్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో రెబల్, బాహుబలి సినిమాల్లో ప్రభాస్, తమన్నా జంటగా నటించారు. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. డీజేటీల తర్వాత సాఫ్ట్ సినిమాల వైపు అడుగులేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ మళ్ళీ తన ఇమేజ్ కు తగ్గ కథను ఫైనల్ చేశారు. బ్యాడ్ ఆస్ అంటూ అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నారు స్టార్ బాయ్. రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకుడు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమంత రిలేషన్షిప్ స్టేటస్ పై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమూర్తో ఆమె డేటింగ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇద్దరు మరోసారి చెట్టాపట్టాలేసుకొని దర్శనమిచ్చారు. దాంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది నెట్టింట. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రామాయణ కన్నా ముందే ఓ లవ్ స్టోరీలో నటిస్తున్నారు ఈ నేషనల్ బ్యూటీ. అమీర్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ సినిమాతో నార్త్ లో ఎంట్రీ ఇస్తున్నారు మన హీరోయిన్. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. అభిమానులకు షాక్ ఇచ్చారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆన్లైన్లో యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ కొద్ది రోజులు సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్లో అభిమానులకు తెలియజేశారు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కూలీ వర్క్తో బిజీగా ఉన్నారు శృతి. వాటు షూటింగ్ పూర్తి కావడంతో సినిమాలో నటించిన వాళ్ళు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే హృతిక్, తారక్ ట్వీట్ చేశారు. తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ కూడా వాటులో నటించడం అద్భుతమైన ఫీలింగ్ అని, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తాను కూడా వేచి చూస్తున్నట్టు తెలిపారు.